రాష్ట్రపతి భవన్లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా అపోలో క్యాన్సర్ సెంటర్స్ డైరెక్టర్ క్యూర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ పి విజయ్ ఆనంద్ రెడ్డికి ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు పురస్కారాన్ని కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. వైద్య రంగంలో ముఖ్యంగా క్యాన్సర్ చికిత్సలో ఆయన అందించినటువంటి విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం లభించింది. పురస్కార ప్రధానోత్సవం అనంతరం న్యూఢిల్లీలోని చాణక్యపురిలో ఉన్నటువంటి అశోక్ హోటల్లో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈ గౌరవాన్ని ఎంతో వినయంతో కృతజ్ఞతతో స్వీకరిస్తున్నానంటూ కూడా తెలియజేశారు పి విజయ్ ఆనంద్ రెడ్డి. తన సేవలను గుర్తించి ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందించినటువంటి భారత రాష్ట్రపతికి అలాగే భారత ప్రభుత్వానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు ఆయన. ఈ గుర్తింపు కేవలం తన ఒక్కడికే కాదని అంకాలజీ రంగంలో సేవలు అందిస్తున్నటువంటి సహచర వైద్యులు, మార్గదర్శకులు, రోగులు, కుటుంబ సభ్యులకు దక్కిన గౌరవం అంటూ భావిస్తున్నట్టుగా తెలియజేశారు ఆయన. ద్వారా హైయెస్ట్ సివిలియన్ అవార్డు పద్మశ్రీ లభించడము, వాళ్ళు నాకు ఇవ్వడము చాలా గర్వంగా ఉంది. ఇది మామూలు అవార్డు లాగా అనిపడలేదు. చాలా హంబుల్గా నేను స్వీకరిస్తున్నాను. ఇది నా ఒక్కరికే కాదు, ఈ అవార్డు ఈ క్యాన్సర్ పేషెంట్స్ని ట్రీట్మెంట్ చేసే భారతదేశంలో ఉన్న అందరి క్యాన్సర్ స్పెషలిస్ట్ కూడా ఈ అవార్డు అని నా ఉద్దేశము. అదే కాకుండా పేషెంట్స్ ఆ ధైర్యంతో, ఆ హోప్తో ఈ డ్రెడ్ఫుల్ డిసీజ్ని ఫైట్ చేయడం, వాళ్ళకు కూడా ఈ అవార్డు సమర్పితమని నా ఉద్దేశము. ఈ అవార్డు ద్వారా నాకు ఇంకా బాధ్యత పెరిగింది. ఇంతవరకు చిన్నారులకు, క్యాన్సర్ పేషెంట్స్కు ఫ్రీగా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అలాగే రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్, క్యాన్సర్ ప్రోగ్రామ్స్, దేశమంతటా క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్రతి సంవత్సరం 3-4 మేజర్ కాన్ఫరెన్సెస్ చేయడము, ఇవన్నీ మల్టిపుల్ వేస్గా క్యాన్సర్ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ, క్యాన్సర్ స్క్రీనింగ్ రెగ్యులర్గా చేస్తూ, క్యాన్సర్ ట్రీట్మెంట్ అఫోర్డబుల్గా ఉండేటట్టు, అంటే ఏ పేషెంటు డబ్బులు లేనందుకు వైద్యము డినై చేయకుండా ప్రతి పేషెంట్కు వైద్యం చేస్తూ